దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మరి ఆత్మ సంబంధమైన జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున సంఘాల్లో లేదా మన సంఘంలో గానీ కలహాలు, ఒకరినొకరు ఓర్చుకోలేని స్థితి, మరి త తమకు తామే గొప్పగా ఎంచుకునే స్థితులు ఎన్నో మనం చూస్తున్నాం గదా! మరి అబద్ధం, మోసం, మరి ఇంకా అనేక రకాల శరీర సంబంధమైన లోపాలు, లోటుపాట్లు ఇవన్నీ కూడా దేవుడి నామానికి మహిమ తేవు. ఇవన్నీ కూడా అవమానకరమైనటువంటి విషయాలు. యేసు ప్రభు గలతీ మరి ఐదో అధ్యాయంలో ఒకటో వచనంలో ఏం చెబుతుందంటే వాక్యం, "ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి." ఈ స్వాతంత్రం అనుగ్రహించి. వాళ్ళకి దేని గురించి చెప్పాడు? వాళ్ళు సున్నతి ఆచారాన్ని పాటించే విషయంలో దుర్బోధకులొచ్చి, ఆ సున్నతి పొందితేనే రక్షణ అనేది వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. కానీ పౌలు సున్నతి అవసరం లేదు. యేసు ప్రభు బలియాగమే శిలువ బలియాగమే రక్షణకు మూలం అని చెప్పి పౌలు యొక్క ఉపదేశం అయ్యుంది. కాబట్టి మనం ఈ రోజున దేన్ని మనం పాటిస్తున్నాం? ఆ రోజున వాళ్ళు దాని వలన గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు గలతీ సంఘంలో. చీలికలొచ్చేసాయి. రాసాడు గదా! ఎక్కడ రాసాడు? ఆహ్, ఆహ్, 15వ వచనంలో. 14, 15 చదువుకుందాం. లేదంటే 13, 14, 15 చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఏమన్నాడు? శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదు ఆ స్వాతంత్రం. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని. వాళ్ళేం జేశారు? సున్నతి ఆచారం విషయంలో గొడవ పెట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. సంఘం మధ్యలో చీలికలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం. ఈ రోజైనా అంతే గదా! ఏదైనా ఒక విషయంలో మరి వాదం మొదలైందంటే, ఆ వాదం మూలంగా లేదంటే పక్కనాడి అలవాట్లు నచ్చకపోయినా, పక్కనతని మాటలు నచ్చకపోయినా, మరి అనేక రకాలుగా మనం అనేక రకాలుగా మాట్లాడేవాళ్ళు, అనేక రకాలుగా పోట్లాడేవాళ్ళు, కలహాన్ని పెంచుకునేవాళ్ళు, ఆ వ్యక్తుల మీద ద్వేషాన్ని పెంచుకునేవాళ్ళు ఎక్కువవుతారు. దాన్ని బట్టి ఏమవుతుంది? మరి సంఘంలో చీలికలొస్తా ఉంటాయి సంఘంలో. మరి గొడవలు రేగుతా ఉంటాయి. మరి ఒకళ్ళు ఒక పక్షంగా, ఒకళ్ళు ఒక పక్షంగా చేరతా ఉంటారు. ఇవన్నీ పొరపాటు. ఇవన్నీ మనం చేయకూడదు. అందుకే ఆత్మకు అప్పగించుకొని, ఆత్మానుసారంగా మనం జీవించమని వాక్యమంతా చెబుతుంది గదా! ఆత్మ సంబంధమైన జీవితం అనేది మనకు ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన జీవితం దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెడతది. ఆత్మ సంబంధమైన జీవితం దేవుని ఎదుట మనం రేపు దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు గొప్ప బహుమానాలు పొందుకునేటట్టు చేస్తది. శరీర సంబంధమైన జీవితం ఏముంది, మనం పరలోకానికెళ్తాం. మరి అక్కడ ఏమీ లేని వారంగానే ఉండాల్సొస్తది అక్కడ గూడా కదా! కాబట్టి వాక్యాన్ని నమ్మితే ఈ విషయాలన్నీ మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే వాక్యం సత్యమైంది. యేసు ప్రభువే ఆ సత్యాన్ని మనకు వెల్లడి చేశాడు. ఆ సత్యం కొరకై ఆయన సిలువలో తన కృపను చూపెట్టాడు. సిలువలో మన పక్షంగా బలియాగంగా సమర్పించబడి. కాబట్టి ఈ సత్యాలు మనం మర్చిపోకూడదు. మన కొరకు సిలువలో బలియాగంగా సమర్పించబడిన యేసు ప్రభువుకి నిజమైన సాక్షులంగా మనం జీవించటానికి మన హృదయాలను మనం స్థిరపరుచుకోవాలి. హ్మ్. స్థిరపరుచుకోకుండా, మన హృదయానికి మనం చెప్పుకోకుండా, మన హృదయాల్లో ఒక స్థిరమైన నిశ్చయానికి రాకుండా మనం ఈ కార్యాలు చేయలేం. అయితే చూడండి, మరి ఆ స్వాతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులయ్యుండుడి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి అంటే ఏంటి? ఎదుటివాడు చెప్పింది మనం వినాలి. అది మంచిదైతే ఆ పని చేయగలగాలి. చెయ్యాలి. చేయగలగాలి గాదు, చెయ్యాలి తప్పకుండా. మరి దాసులై ఉండటం అంటే అంతే గదా! మరి నా దగ్గర పని జేసేవాళ్ళు ఏం జేస్తారు? నేను చెప్పిన మాట వినాలి కదా! మరి అలాగే ఇది యజమానికి, పనివానికి మధ్యలో విషయం జెప్పా నేను. కానీ సహోదరులంగా గూడా మరి ఏమంటున్నాడు? మరి ప్రేమ గలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఇది క్రీస్తు నియమం. హ్మ్. దాసులుగా ఉండటం. ప్రేమ ధర్మశాస్త్రమంతా ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుమనే మాట ఏం చెబుతుంది మనకి? మనకు మనం ఏం చెప్పుకుంటామో, మరి పక్కనాడు చెప్పిన దాన్ని గూడా అలానే మనం వినాలి. మన మనసుకి మనం చెప్పుకొని మనం దాని ప్రకారం నడుస్తామే. అలా పక్కన వ్యక్తి చెప్పింది గూడా మనం వినాలి.
మరి నమ్మాలి. చెడు విషయంలో గాదు సుమా, మంచి విషయాల్లో. చెడు విషయాల్లో మౌనంగా ప్రార్థన జేయాలి. వాళ్ళ మీదకి మనం యుద్ధాలకి వెళ్ళగూడదు. కలహాలు సృష్టించుకోకూడదు. దేవుడే ఒక రోజున వారిలో మార్పుని తీసుకొస్తాడు. చూడండి, మరి ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి. ఏమంటున్నాడు? మరి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము అనే ఒక్క మాటలో ధర్మశాస్త్రమంతా సంపూర్ణమయ్యున్నది అంటున్నాడు. మరి రోమాపత్రిక 13 అధ్యాయంలో గూడా అదే అంటాడు గదా! ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు ఎవడంటే ప్రేమ కలిగి ఉండేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. ప్రేమ కలిగి ఉండేవాడే వాక్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. వాక్యానికి లోబడేవాడుగా ఉంటాడు. ప్రేమ కలిగి ఉండేవాడే. ప్రేమ లేనివాడు రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు, మరి రకరకాలుగా మాట్లాడటము, రకరకాలుగా మరి విమర్శ చేయటము, మరి ఎదుటివారిని మరి రకరకాలుగా మరి హృదయంలో మరి క్రోధాన్ని పెంచుకోవటం, ద్వేషాన్ని పెంచుకోవటం జేస్తాడు. కాబట్టి అవన్నీ కూడా మనకి దూరం అవ్వాలి. అందుకే పౌలు ఈ మాటలు రాశాడు. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఒకని వలన ఒకరు చూడండి, మనలో ద్వేషించేవాడు మరి, మరి నరకాన్ని దాటి రాలేదు. చీకట్లోనే వాడు ఉన్నాడు. చీకటిని దాటి రాలేదు. నరకంలోనే చీకట్లోనే ఉన్నాడని పౌలు పౌలు కాదు 1 యోహానులో మరి 3వ అధ్యాయంలో రాస్తాడు గదా! అపోస్తలుడైన యోహాను. సహోదరుని ద్వేషించువాడు చీకట్లోనే ఉండాడు. కాబట్టి ద్వేషాన్ని మనం పెంచుకోవటం వలన, క్రోధం మనం పెంచుకోవటం వలన, అబద్ధాన్ని, మోసాన్ని, దొంగతనం లాంటి దాన్ని మనం విడిచిపెట్టకపోవటం వల్ల మనం ఎక్కడుంటున్నాం? నీ పొరుగువాడిదేది నువ్వు ఆశించొద్దన్నాడు గదా! అది ఏదైనా గాని. నీ పొరుగువాడిదేది ఆశించొద్దన్నాడు. మరి అలాంటప్పుడు మరి పొరుగువానిది మనం ఆశిస్తున్నామంటే, అబద్ధమే మాట్లాడుతున్నామంటే, అబద్ధాలను విడిచిపెట్టట్లేదంటే, అబద్ధం అనేది ఎవరి స్వభావం? సాతాను యొక్క స్వభావం. ఈ విషయాల్లో, ఈ పోరాటాల్లో, ఈ చీలికల్లో మాట గూడా తిరగేస్తా ఉంటారు. మాటని కప్పిపెడతా ఉంటారు. కదా! కపటం రకరకాలుగా ప్రవర్తిస్తా ఉంటారు. చూడండి, శరీర స్వభావం అనేది భ్రష్టత్వాన్ని తీసుకొస్తుంది. కనుక మనం శరీర స్వభావానికి ఎంత మాత్రం కూడా, మనసుకి ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెబుతున్నాడు కింద చూడండి, 16వ వచనం నుంచి చూస్తే, ఈ 16వ వచనం నుంచి గలతీయులకు రాసిన ఈ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం వరకు గూడా ఒకే విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఏందంటే అది ఆత్మానుసారమైన జీవితాన్ని తెలియజేస్తా ఉంది. క్రీస్తు నియమాన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఎందుకింత గట్టిగా రాసాడు అపోస్తలుడైన పౌలు, మరి 1 కొరింథీ 13 అధ్యాయంలో గూడా ప్రేమ గురించే రాశాడు. ప్రేమ కలిగి ఉండేవాడు తప్పు చేయటానికి ఇష్టపడడు. ప్రేమించేవాడు ద్వేషించటానికి ఇష్టపడడు. ప్రేమించేవాడు క్రీస్తుకు భయపడి ఉంటాడు. యేసు ప్రభువు యొక్క ప్రేమకి, యేసు ప్రభు చేసిన బలియాగానికి, తన పాపాలను బట్టి పశ్చాత్తాపడి ఎప్పుడు భయంతో, వణకుతో ఉంటాడు హృదయంలో. దీనులుగా ఉంటారు అటువంటి వారు. కాబట్టి ఆత్మానుసారమైన జీవితం అనేది మనల్ని దేవుని ఎదుట మరి చక్కగా సంతోషించేవారుగా చేస్తది. ప్రభువు మన పట్ల సంతోషిస్తాడు అటువంటి జీవితాన్ని బట్టి. చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఏంటి ఈ మాటకి అర్థం? ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలంటే ఆత్మను పొందిన మనం, ఆత్మ ఫలాన్ని పొందిన మనం, ఆత్మ ఫలము, ఆత్మ మనలో కలగజేసే ఫలాన్ని మనం అపేక్షించాలి, కోరుకోవాలి. ఆత్మ మనలో కలగజేసే ఫలాన్ని ఏం చేయాలి మనం? కోరుకోవాలి. కానీ చాలామంది దీన్ని కోరుకోవటానికి ఇష్టపడరు. తమ ఆలోచన, తమ యొక్క మరి మాటల, నేను చాలా సార్లు చెప్పాను ఈ పదం. తమ మాటల నేర్పరితనం, తమ ఆలోచన విధానం, తమ యొక్క నిర్దే తమ తమ కోరుకునేటటువంటి మార్గాలు నిర్దేశించుకోవటం, ఇవన్నీ కూడా గొప్పగా ఎంచుకుంటారాళ్ళు. గొప్పగా ఎంచుకుంటారు. ఇటువంటి వాళ్ళు అహంకారులుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు అహంకారులుగా ఉంటారు. కాబట్టి ఈ ఈ జీవితం అహంకారం అనేది ఏం చేస్తది? మనిషిని పడద్రోస్తది. అహంకారులు దేవుడికి ఇష్టులు కాదు. ఆ! మరి అహంకారుల గురించి ఎన్నో విషయాలున్నాయి గదా! మరి అహంకారులు వాళ్ళకిష్టమైందే వాళ్ళు చేయటానికి ఇష్టపడతారు గానీ, దేవుని వాక్యానికి లోబడటానికి ఇష్టపడరు. అహంకారులోళ్ళు. భక్తి జేస్తారు. వాళ్ళు గూడా చాలా భక్తి జేసినట్టే ఉంటారు. బాగా ప్రార్థన జేస్తారు. బాగా వాక్యాన్ని చదువుతారు. బాగా మరి మాట్లాడతారు చక్కగా. కానీ, వాళ్ళు తమ అహంకారాన్ని విడిచిపెట్టరు.
తమ సొంత స్వభావాన్ని విడిచిపెట్టడానికి, తమ ఉద్దేశాల ప్రకారం నడిచేదాన్ని విడిచిపెట్టడానికి ఆళ్ళెంత మాత్రం ఇష్టపడరు. అందుకే ఆత్మ యొక్క ఫలానికి మనం లోబడాలి. ఆత్మ ఫలం అంటే మన ఆత్మ ఫలం గాదు. మనలో ఆత్మ కలగజేసేటటువంటి ఫలం. కాబట్టి దాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆత్మఫలం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉండటానికి వచ్చాడు. రక్షణ పొందిన నీలో మరి అపోస్తలుడైన పౌలు గాదు. థియోఫిలస్ రాస్తాడు. అపోస్తల కార్యాల్లో మనం ఎప్పుడు చదువుకుంటాం. మూడో అధ్యాయంలో ఏమని చదువుకుంటాం? రెండో అధ్యాయంలో ఏమని చదువుకుంటాం అక్కడ? మీరు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందుకొనుడి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని అంటాడు. పరిశుద్ధాత్ముడు మనం పొందుకుంటున్నాం ఆ విధంగా. పరిశుద్ధాత్ముడు మనలో మన మనస్సాక్షిని మరి సరిజేస్తా ఉంటాడు. మన మనస్సాక్షిని హెచ్చరిస్తా ఉంటాడు. మన మనస్సాక్షికి చెబుతా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మరి అది అలా చేయకూడదు, ఇలా చేయాలి మనం అనేది. మరి దానివలన మరి మనం మేలే పొందుకుంటున్నాం. కనుక పరిశుద్ధాత్ముడిని మనం అనుసరించాలి. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటకి మనం లోబడాలి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకి కింద రాశాడు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించునుగా. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూడండి. మనం ఆత్మచేత నడిపించబడితే మనం ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళం కాదు. ఇప్పుడు ఎందుకు రాయాల్సొచ్చింది ఈ మాట అపోస్తలైన పౌలు వాళ్ళు సున్నతి అనే ఆచారం కొరకు వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. సున్నతి దేని కింద ఉంది? ధర్మశాస్త్రం కింద ఉంది. చూడండి మొదట వాగ్దానం వచ్చిందా? ధర్మశాస్త్రం వచ్చిందా? లేఖనాలు ఏం చెబుతున్నాయి? మొదట వాగ్దానం వచ్చింది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. మరి అబ్రహాము దేవుడిని నమ్మాడు. అది అతని నీతిగా ఎంచబడింది. అంతేకాదు మరి అబ్రహాముకి వాగ్దానం చేశాడు గదా! అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మరి వాగ్దానం తర్వాత ఎందుకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం? అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు త్రోవ తప్పిన వారుగా ఉంటంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి ధర్మశాస్త్రాన్ని వాగ్దానాన్ని మించినంతగా ధర్మశాస్త్రాన్ని మనం పని చేయకూడదు. రేపు ద పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటాం మనం? వాగ్దానాన్ని బట్టి స్వతంత్రించుకుంటున్నామే గాని, వాగ్దాన కుమారుడిగా యేసు ప్రభువుని దేవుడు ఈ లోకానికి పంపించాడే గాని, ధర్మశాస్త్రం ప్రకారం మీరు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పలా. కాబట్టి శరీర సంబంధమైన వాదాలతో మన కాలాలను వ్యర్థపుచ్చుకోకూడదు. ఆచారాలతో మన కాలాలని చాలామంది ఆచారాలు పాటిస్తారు. వాక్యం అలానే చెబుతుందిలే కానీ మనం ఇలా చెయ్యాలి. ఇలా చేస్తేనే అది మంచిది అని చాలామంది చెబుతా ఉంటారు. అలాగే మరి లోక ఆచారాల్లో గూడా ఇమిడిపోతా ఉంటారు. లోక ఆచారాలు మరి లోక సంబంధంగా మరి ఆరోగ్యం కోసం ప్రయత్నాలు జేస్తా ఉంటారు. లోక సంబంధంగా రకరకాలవి గట్టించుకోవటం, తాయెత్తులు గట్టించుకోవటం, మంత్ర ప్రయోగాలు ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా యేసు ప్రభు మనల్ని విడిపించాడు తన శిలువ బలియాగము ద్వారా. ఆచారాల నుంచి, మత దాస్యం నుంచి, ఆచార దాస్యం నుంచి వీటన్నిటి నుంచి గూడా మంత్ర ప్రయోగాల నుంచి వీటన్నిటిని విడిపించాడు. ఎలా యేసు ప్రభువునందు మనం రక్షణ పొందుకున్నట్టయితే, రక్షణలోనే మనల్ని కాపాడుతున్నాడు. ఆ రక్షణ ద్వారానే మనకి స్వస్థత ఇస్తున్నాడు ప్రభువు. మరి ఈ లోకంలో దేవుడు మన కొరకు ఎన్నో ఏర్పాటు కూడా చేశాడు గదా! కాబట్టి మనం వాటి జోలికి మనం పోకూడదు. ఏది మనం అనుసరించాలి, ఏది అనుసరించకూడదనేది లేఖనాలు వినే కొద్దీ, లేఖనాలను మనం అనుసరించే కొద్దీ మనకు అర్థమవుతా ఉంటది. కాబట్టి మనం అందుకే వాక్యాన్ని మనం చదవాలి. చదవడం రాని వాళ్ళు వినాలి. విన్నదాన్ని అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకున్న దాని ప్రకారం మనం నడుస్తూ బోవాలి. పొయ్యే కొద్దీ పరిశుద్ధాత్ముడు ఇంకా మన కనులను వెలిగిస్తా ఉంటాడు. మన కనులెప్పుడు మూసివేయబడతాయంటే, మానవుడి కనులెప్పుడు మూసివేయబడతాయంటే, మీరెప్పుడైతే వాక్యాన్ని పక్కన బెడతారో అప్పుడు మీ కన్నులు గూడా మూసివేయబడతాయి. మన కన్నులు వెలిగించబడాలంటే మన వాక్యానికి విధేయత చూపించి నువ్వు అడుగు. పరిశుద్ధాత్మ దేవుడా నేనెలా జీవించాలో నాకు నేర్పించని అడిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు ప్రతిదీ చిన్న పిల్లలకి నేర్పించినట్టుగా నేర్పిస్తాడు. ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ఉండాలి? ఎవరి వల్ల ఏ ప్రమాదం ఉంది? నువ్వేది చేయొచ్చు? ఏది చేయకూడదు? ఎలా ఖర్చు పెట్టాలి? ఈ విషయాలన్నీ గూడా పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు మీకు. ఆ ప్రకారంగా. కాబట్టి మరి మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేంటి? శరీర కార్యాలన్నీ కూడా మరి భ్రష్టత్వంలోకి నడిపిస్తా ఉంటాయి. శరీర కార్యాలన్నీ కూడా. శరీర కార్యాలన్నీ స్పష్టమై ఉన్నవన్నాడు. అవేంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, శరీర
క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా మానవుల యొక్క భ్రష్ట స్వభావంలో నుంచి వచ్చాయి. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? వీటిని అనుసరించే వాళ్ళు చూడండి, పరలోక రాజ్యాన్ని చేరరని దేవుని వాక్యం చెబుతుంది తేటగా. పరలోక రాజ్యాన్ని చూడండి ఒకసారి. మరి 1 కొరింథీ 6 అధ్యాయం. నేను చదివి వినిపించాను చాలా సార్లు, ఇవి చూడండి. 9 వచనం నుంచి 11 వచనం వరకి. 1 కొరింథీ 6 అధ్యాయం 9-11 వచనం వరకి చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ప్రభువైన క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆనాటి సంఘం గురించి ఈ మాట చెబుతున్నాడాయన. ఈ రోజున ఇటువంటి వారెవరైనా ఉంటే, ఈ శరీర వ్యసనాలు, వీటి వారెవరైనా ఉంటే ఏంటంట, పరలోక రాజ్యానికి వారసులు కానేరరంట. ఇటువంటి వారితో స్నేహం గూడా చేయొద్దని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతా ఉంది. చూడండి, 5వ అధ్యాయం పక్కనే ఉంటది. 9వ వచనంలో ఏముంటదో చూడండి. మరి ఒక్క నిమిషం. చూడండి, ఇక్కడ కాదు. 15వ అధ్యాయంలో అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపివేస్తుంది. సరే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అంటాడు. అలాగే రోమా పత్రికలో కూడా ఇట్లాంటి మాటలే రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయి రోమా పత్రికలో చూడండి. 6వ వచనం నుంచి, 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆహ్, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని వాని క్రియల చొప్పున యేసు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు రేపు. ఇది క్రీస్తు న్యాయపీఠం. దీన్ని ప్రేమపీఠం అని గూడా, ప్రేమ న్యాయపీఠం అని గూడా అంటారు. ఎందుకని? ఆయన ప్రేమతో మనకు బహుమానాలిస్తాడు. క్రీస్తు మనందరం చేసిన వాటి మూలంగా అంటాడు గదా! 2 కొరింథీ 5వ అధ్యాయంలో 10వ వచనమా? 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసింది. నువ్వెలా ఉన్నావు? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డావా? దేవుని యొక్క ఆజ్ఞకు లోబట్టలేదా? మేలైనది చేయనెరిగియుండియు చేయగోరకపోవటం గూడా పాపమే అన్నాడు గదా యాకోబులో. మేలైనది చేయనెరిగియుండియు, మేలు ఏది మేలో అది నీకు తెలుసు. తెలిసి ఏది మంచో నీకు తెలుసు. అది చేయనెరిగి ఉండియు, చేయగలిగి ఉండి గూడా చేయకపోవటం గూడా పాపమే అన్నాడు గదా! కాబట్టి మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తా ఉంటది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తా ఉంటాడు. కాబట్టి మనం ఏది మేలని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడో అది మనం చేయగలగాలి. అది చేయకపోవటం గూడా పాపమే. రక్షణిచ్చి ఊరకే వదిలేయలా దేవుడు. ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు, వాక్యాన్నిచ్చాడు. ఆత్మ మనల్ని దేవుని వెలుగులో, అంటే వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం తొట్టిల్లిపోవటానికి అవకాశాలు లేవు. మనం బుద్ధిపూర్వకంగా, మనం బుద్ధిపూర్వకంగా పాడైపో మనం బుద్ధిపూర్వకంగా పక్కటడుగు వేయటం తప్ప, పాడైపోవట బాగుపడటానికి దేవుడు మార్గాలన్నీ తెరిసాడు. దేవుని పిల్లలుగా మనం యథార్థంగా నడవటానికి కావాల్సిన రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. 2 పేతురు 1 అధ్యాయం 5వ వచనం నుంచి కూడా ఇయే విషయాలు రాసుంటాయి. అక్కడ కూడా ఆత్మఫలం గురించే చెప్పాడు. చెప్పేమంటాడు? ఇవన్నీ కూడా మనం అనుసరించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం అనుసరించటం అనేది దేవునికి, ఒక్కటి కూడా పోకుండా అనుసరించటం అనేది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి విషయం. చూడండి, ఆహ్, ఆహ్, రోమా పత్రిక 2వ అధ్యాయంలో గూడా ఇవే విషయాలు రాయబడి ఉన్నాయి. 6వ వచనం నుంచి 2వ అధ్యాయం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దీన్ని మనం ఈజీగా తీసుకోకూడదు. క్రీస్తు న్యాయపీఠం ఉంది. ధవళ సింహాసనపు తీర్పు గూడా ఉంది. క్రీస్తు న్యాయపీఠమేమో దేవుని పిల్లలకి ఇచ్చేటటువంటి బహుమానాలు. ధవళ సింహాసనపు తీర్పు అంటే అన్ని జనులకు తీర్పది. అది అది ఆ తీర్పు నరకాగ్నిలో పడే శిక్షలయి. కాబట్టి
ధవళ సింహాసనపు తీర్పంటారు దాన్ని. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం రేపు ప్రత్యక్షము కావాల్సినటువంటిది. బహుమానాల తీర్పిది. కాబట్టి 6వ అధ్యాయం క్షమించాలి. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు జాగ్రత్తగా గమనించండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవాన్నిస్తాడంట ఆయన. మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వారికి ఏమిస్తాడు? నిత్య జీవాన్నిస్తాడు. అయితే ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే భేదములు పుట్టించి అయితే భేదములు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు, రౌద్రమును వచ్చును. ఏంటంట? అయితే చాలామంది భేదాలు పుట్టిస్తా ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడాలాళ్ళు. మాట్లాడకపోతే ఆళ్ళకి రోజు గడవదు. భేదాలు పుట్టించే మాటలు, వివాదాలు రేపే మాటలు, వివాదాస్పదంగా ఉండేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు. చూడండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు, రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు, వేదనయు కలుగును. అంటే ఎందుకు రాశాడు ఈ మాట? దుష్కార్యము చేయు ప్రతి వానికి అనగా మొదట యూదునికి అన్నాడు గదా! అంటే దేవుని ప్రజలని దుష్కార్యం చేస్తే దేవుడు ప్రజలను విడిచిపెట్టాడా దేవుడు ఆనాడు? అలాగే ఈనాడు యేసు ప్రభు తన రక్తంలో కడగబడిన వారైనా దుష్కార్యం చేస్తే విడిచిపెట్టడు. ఇదే 6 అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయంలో 7 వచనంలో అంటాడు గదా! మనుషుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడని అంటాడు గదా! కాబట్టి నువ్వు విత్తిన దాన్ని బట్టే నువ్వు కోసే ఫలం గూడా ఉంటది. లేఖనాలన్నీ ప్రపంచం అంతా గూడా దాని చుట్టే తిరుగుతుంది. లేఖనాలే గాదు. ప్రపంచం అంతా గూడా ఆ మాట చుట్టే తిరుగుతుంది. నువ్వేది విత్తితే గోధుమ గింజను విత్తావనుకో, గోధుమ గింజ మరి ఆహ్, వరి గింజని ఫలింపజేస్తదా? లేదు గదా! గోధుమ గింజను విత్తితే గోధుమ గింజే పుడతది. అలాగే వరి విత్తనాన్ని విత్తితే వరి పంటే వస్తది. అలాగే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి చూడండి, మరి నువ్వు కీడుని విత్తితే కీడే కోస్తావు. దుష్టత్వాన్ని విత్తితే దుష్టత్వాన్నే కోస్తావు. మరి చ అబద్ధాన్ని విత్తితే నువ్వు అబద్ధాన్నే కోస్తావు. ఎదుటోడు చెడిపోవాలని కోరుకుంటే నీ జీవితంలో గూడా అదే జరుగుతా ఉంటది. కాబట్టి మనం చెడుతనాన్ని విత్తకూడదు. అందుకే ఈ మాటలు రాశాడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. దుష్కార్యం చేయు ప్రతి వానికి ఏమన్నాడు? దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు, వేదనయు కలుగును. తన పిల్లలనే విడిచిపెట్టల. ఇశ్రాయేలీయుల యొక్క జీవితం అంతా గూడా మన కన్నుల ఎదుట దృష్టాంతంగా ఉంది మన జీవితాలకి. మనం ఏం జేయాలి? ఏం జేయగూడదు? వాళ్ళెలా ప్రవర్తిస్తే శిక్షకు అప్పగించబడ్డారు? దేటిని విగ్రహాలుగా బెట్టుకున్నారు? ఎలా వారు తొట్టిల్లిపోయారు? ఈ విషయాలన్నీ కూడా దేన్ని వాళ్ళు కోరుకున్నారు? జీవము గల దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు దేన్ని కోరుకున్నారు? వాక్యం కావాలని గూడా వాళ్ళు కోరుకోలేదని ఇర్మియా గ్రంథంలో రాస్తాడు. ఊరకే ఆలయానికి వెళ్ళాలని వాళ్ళు హడావుడి పడతా ఆలయానికి వెళ్ళేవాళ్ళే గాని, వాళ్ళు నిజంగా దేవునికి లోబడి గాదు, దేవుడిని ప్రేమించి కాదని రాస్తాడు ఒక అధ్యాయం. ఈ రోజున మనం దేనికి ఆరాధనకెళ్తున్నామంటే ప్రీతిగా ఎళ్ళాలి. ప్రేమతో, ప్రీతితో మన కొరకు సిలువలో బలియాగంగా సమర్పించబడిన యేసు క్రీస్తుని సేవించటానికి వెళ్ళాలి మనం. మన అనుదిన జీవితంలో గూడా మనం మొదట దేవుణ్ణి సేవించాలి. క్రీస్తుని సేవించాలి. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకి దినంలో మొదటి సమయాన్నివ్వాలి. మన జీవిత మనకొచ్చే భాగాల్లో మొదటి భాగాలు దేవుడికివ్వాలి. ప్రథమ ప దశమ భాగమని వాక్యం చెబుతుంది. మీ అక్కర కొలది ఇమ్మన్నాడు. మీ శక్తి కొలది ఇమ్మన్నాడు. కాబట్టి మనం ప్రభువుకి మరి ఎలా చేస్తున్నాం? చూడండి 10వ వచనంలో అన్నాడు, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట సత్క్రియ ఎవరైతే చేస్తారో వాళ్ళు విశ్వాసులైనా, అన్యులైనా. యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు. మనకుంటాయి పక్షపాతాలు. కానీ ప్రభువుకేమి లేదు. పక్షపాతం లేదు. మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా ఏం కలుగుతున్నాయంట? సత్క్రియ చేసినప్పుడు మహిమయు, ఘనతయు,
సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు అన్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించటానికి మనం ఎల్లప్పుడూ కూడా ఇష్టపడాలి. ఇష్టపూర్వకంగా ప్రభువుని వెంబడించాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోమంటున్నాడు దావీదు సొలొమోనుకు రాస్తూ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకోవటమే అంటాడు. చెడుతనాన్ని విడిచిపెట్టటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే అంటాడు. కాబట్టి చూడండి వాక్యమంతా అదే చెబుతుంది కదా! ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో నుంచి అదే మనం చూసుకుంటున్నాం. అయినా గాని మన హృదయాల్లో మార్పు తెచ్చుకోవడానికి చాలామంది ఇష్టపడరు తమ తమ హృదయాల్లో. మార్పు రావాలి. పరిశుద్ధాత్ముడికి మనం అనుకూలంగా జీవించటానికి ఇష్టపడాలి. ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా మనం ఉండటానికి ఇష్టపడాలి. ఆనాడు అపోస్తలులు క్రీస్తు సాక్షులుగా హతసాక్షులవ్వటానికి గూడా, హతమైపోవటానికి గూడా ఇష్టపడ్డారు. యేసు ప్రభు యొక్క సాక్షులుగా. ఈ రోజున నీ మనసు ఎలా పనిచేస్తుంది? దేవుడు సమస్తాన్నిస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. అప్పుడు అవన్నీ మీకిస్తాడన్నాడు. దేని గురించి మీరు చింతపడొద్దన్నాడు గదా! మహిమ, ఘనత, అక్షయత అంటే ఏంటి? ప్రభు నిన్ను మహింపరుస్తాడు. ఘనతను తెస్తాడు. అక్షయత నిత్య జీవాన్ని సంతరించుకునేటట్టుగా చేస్తాడు. కాబట్టి ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ చూస్తా ఉంటాడు. దాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి ఏమంటున్నాడు? అయితే మరి అట్టివారు శరీర కార్యాలను నెరవేర్చేవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరని ఇక్కడ కూడా చెబుతున్నాడు. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 21వ వచనంలో ఏమంటున్నాడు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఏం రాశాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము. ఏమేమి రాశాడు? 20వ వచనం 19వ వచనం నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏం చేస్తాయంటే వివాదాలకి, గొడవలకి, కలహాలకి కూడా దారితీస్తాయి ఇవి. ఏముంది అంతా బానే ఉంది. ఏముంది కాసేపు సరదాగా అనుకుంటారు. కానీ అవి చివరికి గొడవలకు దారితీస్తాయి. అక్కడ అంతా సాతాను కార్యమే జరుగుద్ది. ఎన్నో చూస్తున్నాం మనం ఈ అనుభవాలు. అది ఎక్కువైపోయిందంటే దేవుని ఉగ్రత కూడా వచ్చిన ప్రదేశాలు ప్రజలున్నారు. గత కాలంలో ఎన్నో చూసాం మనం లోకంలో. ఒక చోట క్లబ్‌లో ఇట్లానే జరిగితే ఫైరింగ్ జరిగింది. తగలబడిపోయింది ఒక చోట. ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అలాగే చూడండి, అయితే అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ, దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు పిల్లలు నిజంగా క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటన్నిటిని కూడా సిలువ వేస్తున్నారు. సిలువ వేసిన జీవితం అంటే యేసు ప్రభు మత్తయి సువార్తలో చెబుతాడు గదా! తన సిలువను తానెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. చూడండి ఈ పని ఎవరు చేస్తారంటే పాపం అంటే ఏంటో అర్థం అవ్వాలి. ఆ! విశ్వాసులు క్రీస్తుతో పాటు సిలువలో మరణించిన అనుభవంలోకి వెళ్ళాలి. ఈ లోకంలో మనం పాపం విషయంలో చనిపోయిన వారము అనే అనుభవంలోకి వెళ్ళాలి. నేను పాపిని అనే గ్రహింపు ఉండాలి. దాని గురించిన పశ్చాత్తాపం ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం. భ్రష్ట స్వభావాన్ని అంటే పాత స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి మనసు కలిగి ఉండాలి. విడిచిపెట్టాలి. జయ జీవితం ఏమి వెంటనే రాదు. చూడండి మనం ఈ లోకంలో పోరాటమే. ఆత్మ సంబంధమైన జీవితానికి, శరీర సంబంధమైన జీవితానికి ఎల్లప్పుడూ పోరాటమే ఉంటది. చనిపోయే వరకు కూడా ఈ పోరాటం తప్పదు. కానీ ఈ పోరాటంలో నువ్వు దేని వైపు ఉంటున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు దేన్ని కోరుకుంటున్నావు?
ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోరుకుంటున్నావా? చూడండి ఆత్మ సంబంధం శరీర మనసుని జయించడం అంత సులభమనేమి పౌలు చెప్పలా. ఈ రోమాపత్రిక మొదటి భాగం అంతా కూడా దాని గురించే రాసాడు. ఏడో అధ్యాయం దాకా, ఒకటో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు కూడా దాని గురించే రాసాడు. ఏడో అధ్యాయంలో అయితే అయ్యో! నేను చేయాలనుకున్న మేలు చేయకూడని కీడే నేను చేస్తున్నానంటాడు రోమాపత్రికలో. చూడండి ఒకసారి రోమాపత్రిక ఏడో అధ్యాయం 5వ వచనం చూస్తే, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉన్నాయి. ధర్మశాస్త్రం అది చేయొద్దు అని చెబుతుంది. కానీ అదే చేస్తాడు మనిషి. చాలామంది అనుకుంటారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని కట్టడలు పెడితే మనిషి చేయకుండా ఉంటాడు అనుకుంటారు. కానీ తప్పు. ఆ కట్టడలు పెట్టిన కొద్దీ పాపం ఎక్కువైపోతా ఉంటది. మనల్ని నడిపించేది ఒక పరిశుద్ధాత్ముడే పరిశుద్ధ జీవితంలోకి నడిపించగలిగినటువంటి వాడు. అందుకే పరిశుద్ధాత్మనే మనం ఆశ్రయించాలి. పరిశుద్ధాత్ముడు ఆత్మ యొక్క చిత్తానికి మనం లోబడాలి. అందుకే పౌలు అదే మాటలు చెప్పుకుంటా వచ్చాడు. అంటాడు గదా! మనం ఇక్కడ 3వ అధ్యాయంలో గూడా రాస్తాడు. దేని వలన మనం అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం? విశ్వాసంతోనే గదా! పైన రాస్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా? లేక విశ్వాసంతో వినుట వలన పొందారా? మీరెంత అవివేకులయ్యారా? గలతీయులని అంటాడు. ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. అని ఈ మాటలు రాస్తాడు. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది గదా! ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా? లేక విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? ఓ గలతీయులు అంటున్నాడు, మీరంత అవివేకులైతిరా? ఈ రోజున మనం ఎలా విశ్వాసంతో ఈ జీవన యాత్రను కొనసాగించాలి? పరిశుద్ధాత్ముడికి విశ్వాసంతో అప్పగించుకోవాలి. విశ్వాసంతో ఆయన్ని వెంబడించాలి. విశ్వాసంతో ఆయన చెప్పే మాటను మనం వినాలి. వాక్యపు వెలుగులో మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. వాక్యానికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడికి వేరుగా వాక్యం లేదు. పరిశుద్ధాత్ముడే ఈ వాక్యాన్ని మనకి మన హృదయాల్లో ఫలింపజేస్తా ఉంటాడు. మరి మనం కోరుకునే కొలది మనకి అర్థమయ్యేటట్టు చేస్తాడు. మన కన్నులను వెలిగిస్తాడు. ఒకటే అక్కడ రాస్తాడు గదా! ఆయన 1 యోహాను 1 అధ్యాయం 4 వచనంలోనో ఏమంటాడు గదా! ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం గూడా వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై ఉన్న యెడల అప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపమును నుండి విడిపించి పవిత్రపరుస్తుందంటాడు గదా! ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం గూడా వెలుగులో నడవటానికే ఇష్టపడాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. పాత భ్రష్ట జీవితాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆయనతో పాటు నడవటానికి ఇష్టపడాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆ వెలుగులో నడుస్తూ, ఆయనతో వెలుగులో నడుస్తా ఉండగా ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటాం. అందుకే మనం మన మనసుకి పని చెప్పకూడదు. మన మనసు యొక్క ఆలోచనను మనం వినకూడదు. అది మీరు ప్రార్థించే కొద్దీ, దేవుని వాక్యాన్ని అభ్యసించే కొద్దీ, పరిశుద్ధాత్ముడికి లోబడే కొలది ఈ వేరియేషన్స్ అర్థమవుతా ఉంటాయి. కన్‌ఫ్యూజన్ ఏమి లేదు ఇందులో. కాబట్టి పరిశుద్ధాత్ముడికి మనం అప్పగించుకొని, మనం ముందుకి నడవాలి. విశ్వాసంతో. విశ్వాసం వలన మనం ఆత్మను పొందాం. మనం విశ్వాసంతో నడిచినప్పుడే అబ్రహాము పొందిన ఆశీర్వాదాలను గూడా పొందుకుంటామని రాశాడు అక్కడ కింద. కాబట్టి మనం అందుకే చూడండి, క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారంట 23వ వచనం చదువుతున్నాను. 5:23 ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఆత్మ ఫలానికి విరోధమైన నియమం అంటూ ఏది ఇది అర్థం కావాలి. గొడవలు ఎందుకు వస్తున్నాయి? నీ శరీర మనసే. నీలో కొత్త ఆశలు ఎందుకు పుడుతున్నాయి? నీలో ఆశ నిగ్రహం లేదు. ఆశించే మనసే కలిగి ఉంది. పౌలేమన్నాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని ఆయన మనకు పిరికి ఆత్మనివ్వలేదు అన్నాడు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ప్రభువు మనకిచ్చాడు. కాబట్టి మరి ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు.
ఒక చెయ్యి ఎంతసేపు చప్పట్లు రాదు గదా! ఎంతసేపు కొట్టినా ఒక చేత్తో చప్పట రాదు. 2 చేతులు కలిస్తేనే వస్తాయి గదా! కాబట్టి మనం ఆత్మానుసారమైన జీవితంలో గొప్ప ఫలింపుంది. విశ్వాసంతో మొదట మనం దేవుని మాటకు లోబడాలి. విత్తనాల ఉపమానంలో ఏముంది? మంచి నేలను పడిన విత్తనం ఎలా మొలిసిందంట? మంచి నేలను పడిన విత్తనం ఒకటి అరువదంతులుగాను, ఒకడు ఒకడు ముప్పదంతులుగా, ఒకడు నూరొంతులుగాను, ఒకడు అరువదంతులుగాను, ఒకడు ముప్పదంతులుగాను ఫలించారని ఉంటది గదా! విత్తనం నాటాలి, అది ఫలించాలి, ఫలం ఎప్పుడు పొందుకుంటాం? అది పెరగాల. పెరిగి దాని ఫలాన్ని మనకి ఇవ్వాలి కదా! అప్పుడే ఆ ఫలాన్ని మనం తీసుకుంటాం. అలానే మనం కూడా విశ్వాసంతో మనం పరిశుద్ధాత్ముడికి లోబడినప్పుడు క్రమక్రమంగా ఈ ఆత్మ ఫలంలో మనం అభివృద్ధి చెందుతాం. క్రమక్రమంగా ఈ ఆత్మ ఫలంలో మనం అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందినప్పుడు ఆ ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. ఒకే రోజు వచ్చేది గాదు. కాబట్టి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ, దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి 25, 26 వచనాలు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ గూడా. మన భక్తి జీవితం అంతా దీని మీదే ఆధారపడి ఉంది. ఎందుకు ప్రాముఖ్యమైన జీవితం ప్రాముఖ్యమైన విషయాలని చెబుతున్నానంటే, మన భక్తి జీవితం అంతా గూడా ఈటి మీదే ఆధారపడి ఉంది. మన భక్తిని మనం సరిగ్గా చేస్తన్నామా లేదా? మనం ప్రభువుకి నమ్మకంగా ఉన్నామా లేదా? మనం మన భక్తి మార్గంలో మనం ఎలా నడుస్తున్నాం అనేదంతా గూడా ప్రభువుకి మనం ఏ ఫలాన్నిస్తున్నాం? ప్రభువు ఎదుట రేపు మెప్పు, మహిమ, ఘనత పొందుకునే వారంగా ఉంటామా లేదా? ప్రభువుని మనం సంతోషపెట్టే వారంగా ఉన్నామా లేదా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎందుకన్నాడు? యజమానుడిచ్చిన దాన్ని అభివృద్ధి చేశాడు కాబట్టి, బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. యజమానుడిచ్చిన దాన్ని ఎప్పుడు మనం అభివృద్ధి చేస్తాం? ఎప్పుడు ఆ ఫలాన్ని పొందుకుంటాం? దానికి లోబడినప్పుడే గదా! దానికి లోబడి దాని ప్రకారం చేసినప్పుడే మనం యజమానుడి ఎదుట ఘనత పొందుకుంటాం. కాబట్టి మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. ఆత్మను అనుసరించి ఇందాక జెప్పాను నేను. ఆత్మ చెప్పిన మాట ప్రకారం మనం నడవటానికి ఇష్టపడాలి. అప్పుడు ఆత్మను వెంబడించే వారంగా మనం ఉంటాం. వెంబడించడానికి ముందుకెళ్తాం. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరికొకరము ఆత్మను అనుసరించి నడుచుకోవాలంటే ఏం జేయాలి? ఒకరికి ఒకరము ఒకరికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉంటాము. ఉందుము. ఆత్మను అనుసరించి నడవాలంటే ఎట్ట నడవాలి? ఇవన్నీ కూడా దేవుని ఆత్మకు వ్యతిరేకమైనయి. ఇవన్నీ కూడా దేవుని ఆత్మకి వ్యతిరేకమైనటువంటి విషయాలు. కాబట్టి మరి ఒకరికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అసూయ ప ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు. వ్యర్థంగా అతిశయపడేవాడు ఏం చేస్తాడు? ఎదుటివాడికి మేలు చేయలేడు. నేనే గొప్ప, నాకు అప్పగించిన పరిచర్యే గొప్ప, లేదా నేను చేసే సేవే గొప్ప అనుకుంటే, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని గదా! అలా అనుకోకూడదు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏమని చెప్పాడు? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయంలో మనం ఎప్పుడూ దీనులుగా ఉండాలి. కింద క్రీస్తు నియమం గురించి రాశాడు. ఆత్మ ఫలం గురించి రాసి, ఆత్మను మనం ఎలా అనుసరించాలో రాసి, దానికి ఉదాహరణగా యేసు ప్రభు ఏం చేశాడో, మనం ఎలా ఉండాలి అనే విషయాలు మళ్ళా 6 అధ్యాయంలో 10వ వచనం వరకి చెప్పుకొచ్చాడు పౌలు. ఏమని రాశాడు? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. కట్టడబెట్టడం, భయపెట్టటం, గట్టిగా మాట్లాడటం వీటి వలన ఏమీ రాదు ప్రయోజనం. చాలామంది అనుకుంటారు. ఇవన్నీ ఎన్నో అనుభవాలు మేము చూసాం. ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక్కోసారి మరి మనం మేలు చేస్తా ఉంటాము. కొన్నిసార్లు అసలు దీన్ని ఇడిచిపెట్టి పోదాం అని కూడా అనిపిస్తా ఉంటది. ఆ వచ్చే నిందలకి, అవమానానికి, మనుషులు మాట్లాడే మాటలకి
ఇది అసలు విడిచిపెట్టి ఎళ్ళిపోదామా అని గూడా అనిపిస్తా ఉంటది. కానీ ప్రభువు గొప్పవాడు. ప్రభువు నమ్మదగినవాడు. ఏ మార్గాన్నయితే దేవుడు ప్రభు మనకిచ్చాడో, ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు మనల్నెప్పుడూ సిగ్గుపరచడు. తాత్కాలికంగా అది మరి కొంత అవమానంగా ఉన్నప్పటికీ, దానంతట్లో కూడా గొప్ప ఇందాక మనం చదువుకున్నాం. సత్క్రియను ఓపికగా చేసేవారు. మొదట యూదుడైనను, గ్రీసు దేశస్థుడికైనను మహిమయు, ఘనతయు, అక్షయతను ఆయన కలుగజేస్తాడని. ఓపికగా నిలచినప్పుడు ఏం పొందుకుంటామంటే, మహిమను పొందుకుంటాం, ఘనతను పొందుకుంటాం, అక్షయతను గూడా పొందుకుంటాం. అక్షయతనంటే నిత్య జీవం పొందుకుంటాం. కాబట్టి ఏమంటున్నాడిక్కడ, ఒకడే తప్పిదములోనైనను చిక్కుకొనేళ్ళ ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదురేమో అని తన విషయమై తాను చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలి. సాత్వికమైన మనసుతో అట్టి వాళ్ళని మంచి దారికి తీసుకురావాలి. తాను గూడా ఇప్పుడు తెచ్చేటప్పుడు నువ్వు గర్వించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు గూడా పడిపోవచ్చు. నువ్వు గూడా ఏ విషయంలోనైనా త్రోవ తప్పొచ్చు. ఎందుకంటే నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండా చూసుకోమన్నాడు. మరి నేను బాగా ఉన్నాననుకున్నాడు కూడా ఎప్పుడైనా పడొచ్చు. భక్తిపరుడైన దావీదు తన 50వ సంవత్సరంలో పాపంలో పడిపోయాడు. అలాగే ఎంతోమంది భక్తులున్నారు కదా! దేవుడు తెలిసి, దేవుని వాక్యం తెలిసి జారిపోయినాళ్ళు ఎంతోమందున్నారు గదా! కాబట్టి ఆ విషయాల్లో మెలకువగా ఉండాలి. అనేకమైన విషయాలున్నాయి పాపమంటే. కాబట్టి చూడండి, ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకున్న ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతడికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా! దేవుడు అప్పగిచ్చిన పనులు ప్రతివాడు మొయ్యాలి. కాబట్టి ఏమంటున్నాడు? ఇతరులను తను ఏం చేయాలని దేవుడు చెప్పాడో అది చేస్తూ తను చేస్తున్నానా? లేదా ఇలా ఉంటున్నానా? లేదా ప్రభు మార్గంలో నేను ఎట్ట నడుస్తున్నానని ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవాలి. పైనేమన్నాడు? ఎవడైనను మూడో వచనం వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకునేళ్ళ తాను వట్టివాడయ్యుండి ఏమీ చెయ్యి చేయకుండా గూడా తాను ఎన్నికైన అంటే అంతా నేను కరెక్ట్ నేను అనే అహంకారం. చాలామంది ఇక్కడ తొట్టిల్లిపోయారు మహా సహోదరులు, గొప్ప సహోదరులు. ఎదుటివాడిని తృణీకరించి, నా ప్రార్థనే గొప్పది, నేనే గొప్ప, అంతా నేనే, అది, ఇది, మేమే గొప్ప అని నడిచిన వాళ్ళందరూ గూడా పాడైపోయారు. తొట్టిల్లిపోయారు, జారిపోయారు. కాబట్టి ఈ అహంకారమే ఒక బలహీనుడిని బాగు చేయటానికి కూడా అడ్డుపడేది ఈ అహంకారమే. కాబట్టి అది నీలోకి రానివ్వకూడదు. ఆరో వచనం నుంచి ఏమంటున్నాడు? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగమియ్యవలెను. ఏమన్నాడు? వాక్యోపదేశం పొందేవాడు మీ ఆత్మలను ఫలింపజేస్తున్న సేవకులకి మీకున్న మంచి పదార్థాలన్నిట్లో కూడా భాగమివ్వాలని చెప్పాడు. దేవుని సేవకుల విషయంలో నువ్వు ఉండాల్సిన విధం అదే అని చెప్పాడు. ఆళ్ళని గౌరవించాలి, ఆళ్ళని మన్నన జేయాలి. నీకున్న మంచి పదార్థాల్లో భాగమివ్వాలి. చూడండి తర్వాత ఏమంటున్నాడు అని రాసి ఏమంటున్నాడంటే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. ఇందాక కూడా ఈ మాట వచ్చింది కదా! చెప్పుకున్నాం గదా! మనుషుడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. కింద విషయాలు కూడా చదువుకుందాం. చూడండి ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును. శరీర స్వభావం గురించి ఇందాక చెప్పుకున్నాం. అట్టివారు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు అని. కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. రోమీయులకు రాస్తూ చెప్పాడు. యోహాను గ్రంథకర్త ప్రకటన గ్రంథంలో రాశాడు. 22 అధ్యాయంలో ఈ విషయాలు. 21 అధ్యాయంలో రాశాడు. అంటే ఇన్ని సార్లు ఒక మాట రాయబడి ఉందంటే అది ఎంత ప్రమాదకరమైంది. లేఖనంలో 2 సార్లు రాయబడిందంటే అది ఖచ్చితంగా నెరవేరుద్దని అర్థం. అలాగే మరి అన్ని సార్లు చెప్పబడిన మాటలు నిజంగానే ఆ వ్యసనాలు ఇవన్నీ ఉంటే పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. ఒకేళ రక్షణ పొంది ఉన్నావు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళినా గాని నీకు బహుమానాలు ఏముండవు అక్కడ బూడిద తప్ప.
ఒట్టిగా అట్ట మిగిలిపోవాల్సింది అక్కడైనా. చూడండి ఏమంటున్నాడు? మరి మనము కాబట్టి ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. 8వ వచనం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. చూడండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనం మేలు చేయుట యందు విసుగక యుందుము. మనం అలైక మేలు చేస్తే మేము తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అందరి ఎడల విశ్వాస గృహానికి చేరిన వారంటే ఎవరు? విశ్వాసులే. నూతన విశ్వాసులు, బలహీనులైన విశ్వాసులు. ఇటువంటి వారందరికీ మనం ఏం చేయాలంట? మేలు చేయాలంట. చేస్తున్నారా సహోదరులకు మేలు? ఒకరి మీద ఒకరు రాళ్ళు ఇసిరేసుకుంటున్నారా? పైనేమని రాశాడు? పైనేమని రాశాడు? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావు. మనకు గొప్ప ఉదాహరణ యాకోబు జీవితం. యాకోబు ఏమి విత్తాడు? మోసాన్ని విత్తాడు. ఎలా విత్తాడు? తన తండ్రి ఎదుట తన అన్న అయిన ఏశావులాగా వేషం వేసుకొని మరి యాకోబు దగ్గరికి వెళ్ళాడు భోజన పదార్థాలు తీసుకొని. యాకోబు అంటాడు కదా! స్వరమేమో ఏశావుది. మరి యాకోబుది శరీరం అని అంటాడు గదా! కాబట్టి ఏశావును మోసం చేస్తాడక్కడ. మోసం చేస్తే తర్వాత తనెక్కడికి పంపించబడ్డాడు? అక్కడి నుంచి ఏశావు చేత తరంబడి ఎక్కడికెళ్ళాడు? లాబాను దగ్గరికెళ్ళాడు మేనమామ దగ్గరికి. అక్కడేం జరిగింది? 7 సంవత్సరాలు తాను ప్రేమించిన రాహేలు కోసం కఠినమైనటువంటి శ్రమ చేస్తాడు యాకోబు. కఠినమైన శ్రమ చేస్తే మరి రాహేలునిస్తానంటాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేలునిస్తానంటాడు లాబాను. కొలువు చేశాడు కష్టపడి రాహేలు కోసం. కానీ, ఆ రోజు ఎవరినిచ్చాడు? ముసుగు తీసి చూస్తే రాహేలుగా తెల్లవారిన తర్వాత. ఎవరామె? లేయా. యాకోబు దగ్గర ఏశావుకు బదులుగా తను ఎళ్లి ఎలా మోసం చేశాడో, అలానే ఆ ఫలాన్ని కోసుకున్నాడు గదా యాకోబు. అలానే ఆహాబు విషయంలో ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటను కోరుకుంటాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను కోరుకొని వెళ్ళి 1 రాజులు 21 అధ్యాయంలో ఉంటది ఈ చరిత్ర. నాబోతు యొక్క ద్రాక్ష తోటను కోరుకొని నాబోతు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష తోటను నువ్వు నాకిస్తే నేను నీకు వేరే పొలం ఇస్తానంటాడు. కానీ నాబోతు ఇష్టపడడు. తన పిత్రార్జితం ఇది నా పిత్రార్జితం కాబట్టి దీన్ని నేను ఇవ్వలేనంటాడు రాజుతో. రాజులు గదా! అధికారం చేతిలో ఉంది. దుష్టుడు గదా! అందులో ఏదైనా జేస్తారాళ్ళు దుష్టులు. ఆహ్, ఆహాబు భార్య అయిన యెజెబెలు. ఏం జేసింది యెజెబెలు? భర్త కోసం నాబాలు మీద అబద్ధ సాక్షులను బెట్టి డబ్బులిచ్చి నాబాలుని చంపించేస్తది. అబద్ధ సాక్ష్యం పలికాడని జెప్పి రాళ్ళతో కొట్టిచ్చి ఆహాబును నాబోతును చంపేపిస్తది. కానీ వాళ్ళ అధికారంతో చేశాం గాబట్టి మాకేమి తిరుగులేదనుకున్నారు మా అధికారానికి. కానీ దాన్నెవరు జూసారు? దేవుడు జూసాడు దాన్ని. దేవుడు జూసి ఏం జేశాడు? ఏలీయా చేత వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? "నువ్వు నాబోతుని చంపించావు. నాబోతు రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాకాయో అక్కడే నీ రక్తాన్ని గూడా నాకుతాయి" అని. నాబోతుని ఎక్కడైతే చంపించారో అక్కడే ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకేసాయి. యుద్ధంలో చనిపోతాడు. ఆ చనిపోయిన ఆ రథాన్ని తెచ్చి అక్కడ కడిగేటప్పుడు ఆ మడుగు దగ్గర ఆ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆహాబు ఏది విత్తాడో అదే పంటని కోసుకున్నాడు. తర్వాత యెజెబెలు గూడా. కాబట్టి ఈ రోజున మనం ఏ పంట విత్తుతున్నాం, ఏది విత్తుతున్నాం అనేది చాలా ముఖ్యం. మనం కీడు విత్తితే కీడే కోసుకుంటాం. దుష్టత్వాన్ని విత్తితే దుష్టత్వాన్ని కోసుకుంటాం. అహంకారాన్ని విత్తితే అదే మనకు తిరిగొస్తది పంట. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైంది ఎప్పుడు నిలిచి ఉంటది. ఏమన్నాడు? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు.
నశించిపోయేది. శరీర సంబంధమైన ప్రతిదీ నశించిపోయేదే. క్షయమను పంట అంటే ఏంటి? నీకేం ఫలముండదు. ఈ లోకంలో గూడా అంతా పాడైపోయేదే పొందుకుంటావు నువ్వు. శరీరేచ్ఛలను బట్టి విత్తితే క్షయమైపోయే పంటను నువ్వు కోస్తావు. అలాగే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. అందుకే మనం ఏం జేయాలి? మేలు చేసే విషయంలో విసిగిపోకూడదు. ఎందుకు రాసాడు ఆ మాటల కింద? మనం మేలు చేసే విషయంలో అలసిపోకూడదు. మేలే చెయ్యాలి. కీడు చేయకూడదు. మేలు చేయుట యందు విసుగక యుందము. మనం అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట అలయక మేలు చెయ్యాలి. దావీదుకు సౌలు కీడే చేశాడు. కానీ దావీదేం చేశాడు? మేలు చేసే విషయంలో అలసిపోలేదండి. సౌలు యొక్క సంతానానికి మేలే చేశాడు. మెఫీబోషెతుకి మేలే చేశాడు. తన ఇంట చేర్చుకున్నాడు. తన భోజనపు బల్ల దగ్గర అతనికి స్థానం ఇచ్చాడు. అలానే అబ్నేరును కూడా సమాధానకరంగా వస్తానంటే రమ్మంటాడు. కానీ యోవాబు అతన్ని చంపేస్తాడు. చంపిన దానికి ప్రతిఫలంగా యోవాబు కూడా దావీదు సొలొమోను కాలంలో సొలొమోను పెట్టినటువంటి కట్టడను విడిచి వెళ్ళినప్పుడు యోవాబు కూడా ఖడ్గం చేత చంపివేయబడతాడు. మనం మేలు చేసే విషయంలో విసుకక మేలు చేయాలి. దావీదు తనకి కీడు చేసిన వాళ్ళందరికీ కూడా మేలే చేశాడు. మేలు చేసే విషయంలో వెనుకడుగు వేయలేదండి దావీదు ఎక్కడా కూడా. అందుకే అతను ఏం పొందుకున్నాడు? చివరికి శాశ్వతమైన వాగ్దానాన్ని పొందుకున్నాడు. నీతిని విత్తువాడు శాశ్వత బహుమానాన్ని పొందుకుంటాడని సొలొమోను రాస్తాడు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎదుర్కొనేది ప్రతిదీ కూడా ఎవరి మీద పెట్టాలి భారం? దేవుని మీద పెట్టాలి. ఈ భారం యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చబడనీయడు. కీర్తనకారుడు రాస్తాడు 55వ అధ్యాయం 22వ వచనంలో. మన పాపం, మన దోషాలు ప్రభు ఎదుట యథార్థంగా ఒప్పుకోవాలి. మన హృదయాన్ని ఉన్నదన్నట్టుగా ప్రభువుకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు, సరిచేస్తాడు, నీ జీవితాన్ని కడతాడు, నీ జీవితాన్ని సత్య మార్గంలో నడిపిస్తాడు. ప్రేమ సత్యములను మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మనం కోరుకునేది అది. సంఘాన్ని అభివృద్ధి చేసేదైనా, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసేదైనా, నీలో ఉన్న ప్రేమ నువ్వు కలిగి ఉండే సత్యమే. మేలు చేయుట యందు విసుకక ఉందము. మనం అలయక మేలు చేసితి మేము తగిన కాలమందు. తగిన కాలం అన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు అని కూడా అలా. తగిన కాలమందు మనం పంట కోస్తాం తప్పకుండా. మేలు చేయాలి. మంచితనాన్నే ప్రదర్శించాలి. ప్రేమను ప్రదర్శించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమలో నుంచి వచ్చే లక్షణాలే ఇవన్నీ కూడా. ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమించేవాడే సంతోషించగలడు. సమాధానంగా ఉండేదంటే ప్రేమలో ఉండేవాడే సమాధానంగా ఉండగలడు. మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగువాడిని ప్రేమించాలి. దేవుడు నీ యొద్ద నుంచి కోరుకునేది అదే. నీ భక్తికి మూలము, సూత్రము ఈ విషయాలే. నీ భక్తి సరిగ్గా చేసేదానికి మూలం కూడా అదే. మొదట దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి నీ మొదటి స్థానాన్ని ఇవ్వటం. నీ నీ నీలో సమయం కావచ్చు, ధనం కావచ్చు, దేవుని కట్టడలకు లోబట్టం. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమంటే దేవుని కట్టడ. దానిలో నిలిచి ఉండటం. కింద ఏమన్నాడు? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా, అందరి ఎడల అంటే లోకంలో కూడా మనం ప్రేమనే ప్రదర్శించాలి. సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా మరి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మేలు చేయుదము. శత్రువుని ప్రేమించమని చెప్పాడు దేవుడు మనకి. మనము శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎదుట మనం శత్రువులముగా ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ఈ రోజును శత్రువుని ఏమన్నాడు? మత్తయి సువార్తలో క్లియర్‌గా చెప్పాడు కదా! 5వ అధ్యాయం చివరిలో ఏమని చెప్పాడు? శత్రువుని ప్రేమించమన్నాడు. అలా ప్రేమించటం వలన ఏమన్నాడు? మీరు
మీ మీ ఒక్క నిమిషం చదివి వినిపిస్తాను. ఒక్క నిమిషం. ఏమన్నాడు? నీ పొరుగువాడిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో అది ధర్మశాస్త్రం చెబుతుంది ఆ మాట. శత్రువుని ద్వేషించమనేది ధర్మశాస్త్రం. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేం ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా! మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరెక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనం ఎప్పుడైతే శత్రువుని ప్రేమిస్తామో, శత్రువు కొరకు ప్రార్థన జేస్తామో, మనం ఎవరికి కుమారులమై పరలోకపు తండ్రికి కుమారులంగా ఉంటాం. ఆయన పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిపూర్ణులంగా ఉంటాం. దేవుడు కోరుకునేదదే. ఆత్మానుసారమైన జీవితంలో ఎదగటమే పరిపూర్ణతలోకి నడిపిస్తది మనల్ని. కాబట్టి ఈ విషయాల్లో త్రోవ తప్పిపోకూడదు సంగమా. అంత్యదినాల్లో ఉన్నాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవునికి మనం మంచి ఫలాలిచ్చే వారంగా ఉండాలి. ఈ లోకంలో మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తానన్నాడు. పరలోకమందు మనకు నిత్య జీవాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏది అబద్ధం గాదు. శిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టింది. శిలువ మరణాన్ని ఎదుర్కొంది. ఆయన సమాధి చేయబడి మూడవ దినాన లేచింది. మరి అనేకులు సాక్షులకి, శిష్యులకి కనపడింది. మరి ఆ రోజున ఆయన సిలువ వేయబడిన రోజున మరి గొప్ప భూకంపం రావటం, పరిశుద్ధులు లేపబడటం ఇవన్నీ ఎలా జరిగాయో, సూర్యుడు నలుపవటం ఎలా జరిగాయో, అలానే మన జీవితాలు గూడా రేపు యేసుతో పాటు యుగయుగాలు ఉండబోతున్నాయి. మనం నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం. ఆయనతో పాటు వెయ్యేండ్ల పరిపాలనలో ఏలేవారుగా ఉండబోతున్నాం. ఇవన్నీ సత్యం. కనుక ప్రభువు కొరకు జీవించండి. ప్రభు కట్టడను అనుసరించండి. మేలైనది చేయనెరిగియుండియు మీరు విడిచిపెట్టక దాన్ని ఏది మేలో దాన్ని ఎంచుకొని చేయండి. పరిశుద్ధాత్ముడికి మీ యొక్క జీవితాలను అప్పగించండి. ఆయన మిమ్మల్ని ఫలింపజేసేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో నాయన ఫలించాలి. ఫలింపుతో కూడిన జీవితాలు దయచేయండి అయ్యా. నీ పిల్లలుగా బ్రతుకుతూ నిస్సారమైన జీవితాలు అయ్యా, నిస్సారమైన ఉప్పును నాయన బయట పారవేయబడి కాళ్ళతో అది త్రక్కివేయబడుతుందన్నావు. అటువంటి జీవితాలు కాదు మాకు కావాల్సింది నాయనా. అయ్యా, ఫలింపుతో కూడిన జీవితాలు, నిన్ను సంతోషపెట్టే జీవితాలు, నీ ఎదుట నిలిచి మెప్పు, మహిమ, ఘనత పొందుకునే జీవితాలు కావాలి ప్రభువా. అట్టి కృప దయచేయండి. వీళ్ళందరినీ బలపరచండి. నీలో స్థిరముగా నిలిచి ఉండటానికి, ముందుకు నమ్మకంగా కొనసాగటానికి, అయ్యా నువ్వు అప్పగిచ్చిన పనిలో నిలకడగా జీవించటానికి ప్రభువా, అన్యజనుల మధ్యలో సాక్షులై ఉండటానికి మీరు కృప దయచేయండి. ప్రతి ఆత్మను ఆశీర్వదించండి. ఆ విధంగా ప్రతి కుటుంబాన్ని తీర్చిదిద్దండి. మీరే మహిమ పొందండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం. సకల మహిమకు అయ్యా స్తోత్రములకు అర్హుడవు నీవు, కారణాభూతుడవు నీవు నాయన. కనుక నీకే చెల్లిస్తున్నాం. చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన, ప్రేమ కలిగిన, దయగలిగిన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.